ఓవరాల్గా ట్రెండ్ డౌన్ ఉన్నది. ఇది ఎస్టర్డేస్ క్లోజు. ఇది ఫస్ట్లో ఇక్కడ బ్రేక్ అయింది. ఇంట్రాడే సెల్ ట్రిగ్గర్ అయింది. ఇక్కడ RSI కూడా బిలో 40 ఉన్నది. వెయిటింగ్ ఫర్ రీటెస్ట్ ఆఫ్ ది బ్యాండ్. ఇక్కడ వచ్చింది బ్యాండ్ రీటెస్ట్కు. పుట్టు కూడా వచ్చింది, కాకపోతే కాలు క్లియర్గా ఇది లేకుండే. ఎందుకంటే మార్కెట్ బాగా ఫాలో అవుతున్నది, అనుకోకుండా రివర్స్ అయితే ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా ఇక్కడ ఏం చేయలేదు. బ్యాండ్ టచ్ అయితేనే చూద్దాం అనుకున్నా, ఇక్కడ ఆపర్చునిటీ మిస్ అయింది. మళ్ళీ వెయిట్ చేస్తే ఇలా 145 ఆ టైంలో మళ్ళీ ఒకసారి బ్యాండ్ క్రియేట్ చేసుకొచ్చింది. వచ్చినప్పుడు సేమ్ పుట్లో కొనాలంటే కాల్ బ్యాండ్ లోపల రావాలి కదా, ఇయర్ దగ్గరకు వస్తే బెటర్ కదా. వేడి వచ్చింది. వచ్చినప్పుడు ఈ ఏరియాలో పుట్లో కొన్నా, ఈ ఏరియాలో ఎగ్జిట్ అయినా. ఓవరాల్గా సెటప్ ఇవాళ సక్సెస్ అయింది. నిఫ్టీ 925, 920, 930 ఆ టైంలో 23,850 దగ్గర ఉండే. సో ఇది ఎడదామని, దానికంటే 200 మీద అవుట్ ఆఫ్ ది మనీ, దానికంటే 200 కింద ఇది ఇందామని ఎడదామని. రెండు బోత్ సేమ్ స్ట్రైక్ ప్రైస్. అవుట్ ఆఫ్ ది మనీలో పుట్ ఇన్ ద మనీ ఉంటుంది, కాల్ అవుట్ ఆఫ్ ది మనీ ఉంటుంది. ఇలా బ్రేక్అవుట్ 4th క్యాండిల్ అయింది. దాని నుంచి కంటిన్యూగా పడుకుంటూ వెళ్ళిపోయింది. స్ట్రాడల్ కూడా వేసుకుంటూ వెళ్ళిపోయింది పైకి. ఇది ఎడదామని మాత్రం 170, 180 పాయింట్స్ వరకు కూడా ప్రాఫిట్ ఇచ్చింది సెల్లింగ్లో. తర్వాత అక్కడి నుంచి వన్ సైడ్గా బౌన్స్ అయ్యేసి వెళ్ళిపోయింది. ఇది వచ్చేసి ఇన్ ద మనీ అన్నప్పుడు కాల్ ఇన్ ద మనీ అవుతుంది, పుట్ అవుట్ ఆఫ్ ది మనీ అవుతుంది. బ్రేక్అవుట్ చాలా లేట్గా అయింది. ఇది స్ట్రాడిల్కి సంబంధించింది. ఇది నిఫ్టీ స్పాట్ చార్టు. ఇది ఎడదామని పుట్టు, ఇది ఎడదామని కాలు, ఇది ఎడదామని స్ట్రాడిల్, ఇది ఇన్ ద మనీ స్ట్రాడిల్, ఇది అవుట్ ఆఫ్ ది మనీ స్ట్రాడిల్. దీంట్లో 4th క్యాండిల్, 5th క్యాండిల్, 1, 2, 3, 4, 5, 6 క్యాండిల్ బ్రేక్ డౌన్ అయింది. ఇంట్రాడే సెల్ సిగ్నల్ ఇచ్చింది. సేమ్ కాల్ కూడా బ్రేక్ డౌన్ అయింది, పుట్టు బ్రేక్అవుట్ అయింది. ఈ దగ్గర 170 పాయింట్లు పడినంత వరకు కూడా ఎడదామని స్ట్రాడిల్ అనేది ఈ ప్రాఫిట్లోనే ఉన్నది. టు బి ఫ్రాంక్గా ఇది ఇన్ ద మనీకి సంబంధించింది డ్రిప్ అయితే అవుతూ ఉన్నది. అవుట్ ఆఫ్ ది మనీ వచ్చేసి పుట్ ఇన్ ద మనీ ఉంటుంది, కాల్ అవుట్ ఆఫ్ ది మనీ ఉంటుంది. కాబట్టి బ్రేక్అవుట్ అయ్యేసేసి వెళ్ళిపోయింది. ఇది జస్ట్ అబ్జర్వేషన్. ఇది ఈ వీటి 6 చార్ట్స్ తోటి చూడడం అనేది. చూద్దాము ఎట్లా ప్యాన్ అవుట్ అవుతుంది ఏంది అనేది. స్ట్రాడిల్ సెల్లింగ్ సైడ్ పోతే ఎట్లా ఉంటుంది అనే ఆలోచనతోటి ఈ టెస్టింగ్ చేసి రికార్డ్ చేసుకుంటున్నా ఫర్దర్ రిఫరెన్స్ కొరకు. కాబట్టి చూస్తాయి.